అవిసె గింజలతో లడ్డు ఈరోజు. ఇవి అవిసె గింజలు చూడండి, ఇలా ప్యాకెట్ వస్తుంది. ఇలా ప్యాకెట్ వస్తుందండి, చూసి తీసుకోండి. ఇది ఆల్రెడీ మనకు వేయించి వస్తుంది. ఈ ప్యాకెట్ వేయించేసి వస్తుంది. ఇది ఒక కప్పు తీసుకున్నా. పల్లీలు, ఇవి షీడ్స్, ఇది వాల్నట్స్, ఇది ఖర్జూరము గింజ తీసి పెట్టుకున్నాను. ఇది ఖర్జూరము గింజ తీసి పెట్టుకున్నాను నేను. ఇది ఎండు ద్రాక్ష. ఈ పల్లీలను మనం వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇది కూడా నెయ్యితో కొంచెం లైట్గా వేయించుకొని పల్లీలు వేయించాలి. ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎప్పుడు కానీ పల్లీలు చాలా సిమ్లో పెట్టుకొని వేయించాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసిన వెంటనే ఈ వాల్నట్స్ అవి కూడా లైట్గా చూడండి, ఇలా వేగిపోవాలి. ఎర్రగా వేయాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ వేసుకుంటాం. ఈ పల్లి ఇది మిక్సీ వేస్తాం. చూడండి, అవిసె గింజలు ఇది వేస్తున్నా. మిక్సీ వేయాలి. ఇది అవిసె గింజల పొడి. ఇది చూడండి, పల్లి పౌడర్. ఇది ఈ ఖర్జూరం మిక్సీ చేయాలి. చూడండి, గింజ తీసిన ఖర్జూరము ఇది కూడా వేసి మిక్సీ చేయాలి. డ్రై ఫ్రూట్స్ మొత్తం మిక్సీ చేసిన. చూడండి, అన్నీ పలుకుగా ఉంటాయి, తింటుంటే బాగుంటుంది. ఇది అన్నీ మిక్సీ చేసుకున్నాం కదా, అన్నీ లడ్డు తయారు చేద్దాము ఇప్పుడు. చూడండి, బెల్లం కరిగింది. కొంచెం నెయ్యి, బెల్లం పాకంలోనే వేయాలి, మంచిగా కరుగుతుంది. ఈ పాకాన్ని ఇప్పుడు ఇందులో పోసుకొని చూడండి, లడ్డు తయారు చేస్తున్నా. చేతికి మనకి ఇట్లా జిగురు అంటుకుంటే ఏం చేయాలంటే కొంచెం నెయ్యి అద్దుకొని రాసుకొని లడ్డు ఇలా తయారు చేయాలి. పైకి అవిసె గింజల లడ్డు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ముందుకు వస్తాను.